గురుదత్ గురించి ఇది ఒక ఇంట్రో లాంటిది మాత్రమే. అతని సినిమాలను గాఢంగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1925 జూలైలో పుట్టిన ప్రముఖ చిత్ర దర్శక నిర్మాత నటుడు గురుదత్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 60 ఏళ్ల క్రితం తన 39వ ఏట 1964 అక్టోబర్ 9న అతను ఆత్మహత్య చేసుకున్నాడు. గురుదత్ ను సజీవంగా చూసిన చివరి వ్యక్తి అతని మిత్రుడు రచయిత అబ్రార్ అల్వి. రాత్రి 8:30 వరకు అప్పుడు గురుదత్ తీస్తున్న బహరే ఫిర్ భీ ఆయేంగే లో హీరోయిన్ మరణ దృశ్యం ఎలా చిత్రీకరించాలో చర్చించుకుంటున్నారు. రాత్రంతా గురుదత్ తాగుతూనే ఉన్నాడు. మర్నాటి ఉదయానికి మరణించి ఉన్నాడు. హెచ్చు మోతాదులో నిద్ర మాత్రలు ఎక్కువగా సేవించినట్లు తెలిసింది. 39 సంవత్సరాల వయసులోనే 13 సినిమాల్లో నటించి 13 సినిమాలు తీసి 100 ఏళ్ల జీవితానికి సరిపడ ఖ్యాతిని దేశంలో విదేశాలలో కూడా గాడించాడు. టైమ్స్ మ్యాగజైన్ వారి 100 గ్రేటెస్ట్ మూవీస్ లిస్ట్ లో అతను నటించి దర్శక నిర్మాతగా ఉన్న ప్యాసా కూడా ఉంది. మరి అటువంటి వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? చనిపోయేందుకు ముందు రోజు రాత్రి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయంలో భార్య గీతా దత్ తో వాదోపవాదాలు నడిచాయి. కానీ భార్యతో తగాదాలు అతనికి కొత్త కాదు. ప్రేమ వివాహమే అయినా మొదటి నుంచి వారి స్వభావాలు వేరు. వహీదా రెహమాన్ రంగ ప్రవేశంతో విభేదాలు ఇంకా పెరిగాయి. 1963 నుంచి భార్యాభర్తలు విడిగా ఉండేవారు. పిల్లల్ని పంపమని గురుదత్ అడిగినా గీత కొన్నిసార్లు పంపేది కాదు. అదొక వేదన ఉండేది. 1963లోనే బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్ళినప్పుడు తమ స్నేహం అంటే బ్యూటిఫుల్ రిలేషన్షిప్ కి ఇంతటితో సరి అని చెప్పేసింది వహీదా. గురుదత్ వెంటనే కాల్చుకొని చచ్చిపోలేదు. ఏడాది పైన బతికాడు. అయితే ఆ రాత్రి అతని ఆత్మహత్యకు కారణం ఏమిటి? అప్పుడు తాము నిర్మిస్తున్న బహరే ఫిర్ భీ ఆయేంగేలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోగా నటిస్తున్న ఇతరుల సినిమాలు సుహాగన్, తెలుగులో సుమంగళి రీమేక్ వచ్చింది. కె ఆసిఫ్ లవ్ అండ్ గాడ్ దీనిలో ఇతని స్థానంలో సంజీవ్ కుమార్ ను తీసుకొని 1969లో మళ్ళీ మొదలు పెట్టారు. కానీ ఆసిఫ్ సంజీవ్ కూడా మరణించడంతో చాలా ఆలస్యమై 1986లో విడుదలైంది. అర్ధాంతరంగా మృత్యువును ఆహ్వానించడానికి కారణం గురుదత్ యొక్క వింత మానసిక ప్రవృత్తి. అతను ఒక హృదయం ఉన్న కళాకారుడు. సాధారణ లోకంతో సమాధానం పడలేని ఆవేశపరుడు. ప్యాసాలో తన పాత్ర ద్వారా తనకు తాను వేసుకున్న ఇలాంటి లోకం దక్కిన ఏమున్నది లాభం అన్న ప్రశ్నయే అతన్ని వెంటాడింది. నిజంగా 1962లోనే ఒకసారి ఆత్మహత్యకు పాల్పడి 3 రోజుల తర్వాత మృత్యుముఖంలో నుండి బయటపడ్డాడు. చావంటే గురుదత్ కు గల అభిప్రాయం గురించి వహీదా ఒకసారి చెప్పింది. అతనికి తను చేసే పని అంటే సాటి మనుషులంటే ఇష్టం, చావంటే కూడా ఇష్టం. చావు కోసం ఎదురు చూసేవాడు. తరచుగా అనేవాడు, జీవితంలో రెండే ఉన్నాయి, గెలుపు ఓటమి. అయితే ఇది కాకపోతే అది, నేను రెండూ చవి చూసేశాను, జీవించడంలో ఏమాత్రం ఆకర్షణ లేదు అనేవాడట. అవును, గురుదత్ గెలుపు ఓటములను సమానంగా చవి చూశాడు. బాజీ జాల్, ఆర్ పార్, మిస్టర్ అండ్ మిసెస్, సిఐడి వంటి ఫక్తు వాణిజ్య సినిమాల ద్వారా ధనమే కాక ప్యాసా, కాగజ్ కే ఫుల్, సాహెబ్, బీబీ ఔర్ గులాం వంటి కళాత్మక చిత్రాల ద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా ఆర్జించాడు గురుదత్. శైలాబ్ ఫెయిల్ అయింది. 50 లక్షల ఖర్చుతో సినిమా స్కోప్ లో తీసిన కాగజ్ కే ఫుల్ చిత్రం పరాజయం పొందక డైరెక్టరుగా తన పేరు వేసుకోకపోయినా తను హీరోగా, నిర్మాతగా చౌద్వికా చాంద్ వంటి హిట్ చిత్రం తీసి మళ్ళీ గురుదత్ ఫిల్మ్స్ ను నిలబెట్టుకున్నాడు. చనిపోయేటప్పుడు తీస్తున్న చిత్రం బహరే కూడా హిట్ అయింది. గురుదత్ చనిపోవడంతో హీరోగా ధర్మేంద్రను పెట్టి షాహిద్ లతీఫ్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేశారు. చనిపోయేసరికి నటుడిగా కూడా గురుదత్ బిజీగా ఉన్నాడు. హీరోగా వేసిన సౌతేలి భాయ్, బహురాణి, భరోసా, సాంగ్ ఔర్ సవేరా సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి. సుహాగన్ తయారీలో ఉంది. అందువల్ల గురుదత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక కారణాలు లేవు. అయినా గురుదత్ ఆర్థిక వ్యవహారాల్లో నిపుణుడు కాదు, స్థితప్రజ్ఞుడు కాదు. పరాజయాన్ని జీర్ణించుకోలేని మనస్తత్వం అతనిది అంటాడు దేవ్ ఆనంద్. కాగజ్ కే ఫుల్ ఫెయిల్ అయ్యాక సంయమానాన్ని కోల్పోయాడు. అనేక చిత్రాలు మొదలు పెట్టడం మధ్యలో ఆపివేయడం జరిగింది. కలకత్తాలో, లండన్ లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు అనవసరంగా తెరిచి నష్టపోయాడు. బొంబాయిలో ఫాలిహిల్ బంగళాను పడగొట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. సాధారణంగా కళాకారులకు వ్యాపార దక్షత ఉండదు. గురుదత్ అణువణువున కళాకారుడు. ఒక కవిని బతికుండగా అణగదొక్కి చచ్చిపోయాక ఆకాశానికెత్తే లోకపు తీరుని నిరాశిస్తూ ప్యాసా తీశాడు. మనస్పర్ధలతో విడిపోయిన భార్య తనకు మనసిచ్చి తన కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే హీరోయిన్, ఆమెకు దూరమైతేనే తాను దగ్గరవుతాననే షరతులు పెట్టిన కూతురు, వీరి మధ్య నలిగి పతనమైన సినిమా దర్శకుడి కథే
కాగజ్ కే ఫుల్. 30 ఏళ్ల తర్వాత ఆ సినిమాలను ఫ్రాన్స్లో ప్రదర్శించినప్పుడు ప్రపంచంలోని కళా పిపాసులందరూ జేజేలు పలికారు. ఆ చిత్రంలోని సంగీతం అజరామరం. అవే కాదు, గురుదత్ సినిమాలన్నింటిలో సంగీతం, పాటలు, చిత్రీకరణ చాలా బాగుంటుంది. గురుదత్ కు కుటుంబం నుంచి సంక్రమించిన వారసత్వం, సంగీత ప్రియత్వం. చాలా మంది అనుకునేటట్లు గురుదత్ బెంగాలీ కాదు. దత్ అనే ఇంటి పేరు. పంజాబీలో సునీల్ దత్, బెంగాలీలో ఉత్పల్ దత్ ఉంది. కానీ ఇతని ఇంటి పేరు పడుకోనే. దక్షిణ కెనరా అంటే కర్ణాటక వాడు. తండ్రి శివశంకర్రావు పడుకునే. తల్లి వాసంతి కళలందు అభిరుచి కలిగినది. ఆమె ప్రభావం గురుదత్ పై చాలా ఉంది. తండ్రి పనంబూరులో టీచర్ గా పనిచేసి బెంగళూరుకు మకాం మార్చాడు. 1925 జూలై 19న పుట్టిన మగబిడ్డకు వాళ్ళు వసంత్ కుమార్ అని పేరు పెట్టుకున్నారు. గురువారం నాడు పుట్టాడు కాబట్టి గురుదత్త అని కూడా పిలిచేవారు. ఓసారి బాగా జబ్బు చేశాక వసంత్ కుమార్ పేరు వదిలిపెట్టేసి గురుదత్త పేరే ఖాయం చేస్తామని మొక్కుకున్నారు. సినిమాల్లోకి వచ్చేసరికి అది గురుదత్ అయింది. గురుదత్ తర్వాత వాళ్లకు 3 కొడుకులు, 1 కూతురు పుట్టారు. వాసంతి కజిన్ శ్రీధర బెనగాల్ అంటే శ్యామ్ బెనగాల్ తండ్రి ఆనాటి ప్రఖ్యాత నర్తకుడు ఉదయ్ శంకర్ కి పబ్లిసిటీ ఆర్టిస్ట్ గా పనిచేశాడు. ఆయనే మెట్రిక్ పాస్ అయిన గురుదత్ ను కలకత్తా తీసుకెళ్లి ఉదయ్ శంకర్ కు పరిచయం చేసి ఆల్మోరాలోని ఆయన డాన్స్ సెంటర్ లో నెలకు 75 రూపాయల స్కాలర్షిప్ తో నృత్యం నేర్పించాడు. గురుదత్ నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అక్కడ నేర్చిన డాన్స్ కొరియోగ్రాఫర్ గా సినిమాల్లో చేరడానికి, భరోసా వంటి చిత్రాల్లో డాన్స్ చేయడానికి పనికి వచ్చింది. డాన్స్ నేర్చుకోవడం పూర్తయ్యాక మేనమామ పూనాలోని ప్రభాత్ పిక్చర్స్ లోని బాబురావు ద్వారా డైరెక్టర్ పిఎల్ సంతోషి వద్ద అసిస్టెంట్ గా చేర్పించాడు. హమ్ ఏకైలో గురుదత్ డాన్స్ డైరెక్టర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తుండగా ఆ సినిమా కథానాయకుడు దేవ్ ఆనంద్ తో పరిచయం అయింది. ఆ స్నేహం అమరణాంతం కొనసాగింది. గురుదత్ కు చాలా మందితో మంచి స్నేహం ఉండేది. దేవ్ ఆనంద్, రెహమాన్, జానీ వాకర్, గీతా బలి, అబ్రార్ అల్వి, వహీద్ రెహమాన్ వీరందరూ అతనికి ఆప్తులే. తన క్రింద అసిస్టెంట్ గా పనిచేసిన రాజ్ కోస్లాకు డైరెక్షన్ అవకాశాలు ఇచ్చి పైకి తీసుకొచ్చాడు. స్వభావాత్మక గురుదత్ అంతర్ముఖుడు, సిగ్గరి. గబుక్కున కోపం వచ్చేది, మొండిపట్టు ఉండేది. కానీ తన భావాల్ని బయటకు ప్రదర్శించేవాడు కాదు. సినిమా వారికి సహజంగా ఉండే ఆర్భాటం, ప్రదర్శన, ప్రీతి వంటి మగధులను చేరదీయడం ఇవన్నీ అతనికి ఇష్టం ఉండేవి కాదు. అతను అభిమానించేవి శాస్త్రీయ సంగీతం, పెంపుడు జంతువులు, బెర్నార్డ్ షా, షేక్స్పియర్, చదరంగం, బ్యాడ్మింటన్, వంట చేయడం, చైన్ స్మోకింగ్, అతిగా మద్యం సేవించడం అతని దురలవాటు. తన నటీనటులు ఓవర్ యాక్ట్ చేసినా, పొరపాట్లు చేసినా చాలా చికాకు పడేవారు. నిజానికి గురుదత్ తనను తాను గొప్ప నటుడిగా ఎన్నడూ అనుకోలేదు. పేస కథానాయిక పాత్రను దిలీప్ కుమార్ చేత వేయిద్దామనుకున్నాడు. సాహెబ్ లో భూత్నాథ్ పాత్రను బెంగాలీ వెర్షన్ లో వేసిన బిశ్వజిత్ కి ఇద్దామనుకున్నాడు. కానీ చివరికి తనే ఆ వేషాలు ధరించాడు. కాగజ్ కే ఫుల్లో తన 34వ ఏట 50 ఏళ్ల వాడి పాత్ర అతి సహజంగా నటించారు. అంత సీరియస్ పాత్ర వేశాక కూడా సాహెబ్లో లోకం పోకడ తెలియని అమాయకుడి పాత్రలో ఇమిడిపోయాడు. చాలా సటిల్గా నటించే అలవాటున్న గురుదత్ను నటనకు ప్రేరేపించినది హీరోయిన్ గీతాబాలి. గీతాబాలి తన సోదరితో కలిసి హెచ్జి ఫిల్మ్స్ స్థాపించి గురుదత్ రచన దర్శకత్వంలో బాజ్ సినిమా ప్రారంభించింది. హీరోల డేట్లు దొరక్క అవస్థ పడుతుంటే నా పక్కన నువ్వే హీరోగా వెయ్యి అంది గీతాబాలి. ఉర్దూ చదవడం, రాయడం వచ్చిన తన ఉర్దూ ఉచ్చారణ సరిగ్గా ఉండేది అతనికి. మరో నటుడు రెహమాన్ లాగే సెట్స్ మీద డైలాగులు మర్చిపోతుండేవాడు. చౌదవి కా చాంద్ చిత్రం షూటింగ్ లో ఓ సీనుకు ఇద్దరు కలిసి 86 టేకులు తిన్నారట. నిజానికి గురుదత్ మొదట వేషం కట్టినది తాను డాన్స్ డైరెక్టర్ గా పనిచేసిన లకారాణిలో, చాంద్ లో కూడా చిన్న వేషం వేశాడు. కానీ దర్శకత్వం పైనే దృష్టి పెట్టాడు. ప్రభాత్ లో ఉద్యోగం పోయాగా మద్రాసులోని జెమిని స్టూడియోలో ఉద్యోగం కొరకు ప్రయత్నించాడు కూడా. చివరకు గర్ల్స్ స్కూల్స్ సినిమాలకు అమియా చక్రవర్తి వద్ద అసిస్టెంట్ గా, సంగ్రామ్ జ్ఞాన్ ముఖర్జీ వద్ద అసిస్టెంట్ గా, డైరెక్టర్ గా పనిచేశాడు. ఇంతలో దేవ్ ఆనంద్ తన అన్నగారు చేతన్ తో కలిసి నవకీర్తన్ సంస్థ ఆరంభించారు. చేతన్ డైరెక్షన్ లో తీసిన వారి తొలి సినిమా అప్సర్ సరిగ్గా ఆడకపోవడంతో రెండో సినిమాగా గురుదత్ దర్శకత్వంలో బాజీ తీశారు. అది హిట్ అయింది. చేతన్ కు, గురుదత్ కు సృజనాత్మకమైన తగాదాలు వస్తుండడంతో గురుదత్ బయటకు వచ్చేసి తన కొంకణ్ ప్రాంత నేపథ్యంలో కథ రాసి ఫిల్మ్ ఆర్ట్స్ బ్యానర్ కు దేవ్ హీరోగా జాల్ ను తన దర్శకత్వంలో తీశాడు. బాజీలాగే ఇది కూడా హిట్ అయింది. తర్వాత తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన బాజ్ పెద్దగా ఆడలేదు. కానీ ధైర్యం చేసి గురుదత్ ప్రొడక్షన్స్ పేర తానే నిర్మించి దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఆర్ పార్, మిస్టర్ అండ్ మిస్సెస్ 55లు విజయవంతమయ్యాయి. మొదటి దాంట్లో శ్యామ, రెండవ దాంట్లో మధుబాల కథానాయికలు.
మిస్సమ్మను హిందీలో పునర్నిర్మిద్దామనే ఆలోచనలో గురుదత్ 1955లో హైదరాబాద్ వచ్చి సినిమా చూశాక ఆ ఆలోచన విరమించుకున్నాడు. అదే పర్యటనలో రోజులు మారాయిలో నృత్యం చేసి పాపులర్ అయిన వహీదా రెహమాన్ అతని దృష్టిని ఆకర్షించింది. 3 ఏళ్ల కాంట్రాక్ట్ను రాసుకొని దేవ్ ఆనంద్ వహీదాలతో తన శిష్యుడు రాజ్ బోస్ల దర్శకత్వంలో తన బ్యానర్లో తీస్తున్న సిఐడిలో సెకండ్ హీరోయిన్గా తీసుకున్నాడు. అది హిట్ అయింది. ఇవన్నీ కమర్షియల్ చిత్రాలు. ఇక కళాత్మకంగా తీయాలనే తపనతో వహీదా మాలా సిన్హాలు కథానాయకులుగా ప్యాస నిర్మించాడు. దాని తర్వాత 12 o'clock అనే కమర్షియల్ చిత్రాన్ని ప్రమోద్ చక్రవర్తి దర్శకత్వంలో జీపీ సిప్పి నిర్మించగా వహీదా సరసన కథానాయకుడిగా నటించాడు. 1959లో సొంత బ్యానర్లో కళాత్మక చిత్రం కాగజ్ కే ఫుల్ తీయడం పరాజయం కావడం జరిగాయి. వెంటనే 1960లో చౌద్వీ కా చాంద్ అనే ముస్లిం సోషల్ చిత్రాన్ని ఎం సాదిక్ దర్శకత్వంలో నిర్మించాడు. రెహమాన్, వహీదా, గురుదత్ ముఖ్య పాత్రధారులు. ఇది సూపర్ హిట్ కానీ గురుదత్ కి ఈ చిత్రం నచ్చలేదట. 1963లో అబ్రర్ అల్వి దర్శకత్వంలో తీసిన సాహెబ్ బీబీ ఔర్ గులాంలో మీనా కుమారి ముఖ్య పాత్ర ధరించింది. గురుదత్ సరసన నటించింది వహీదా. ఓ మాదిరిగా ఆడింది కానీ ఖ్యాతి మాత్రం విపరీతంగా వచ్చింది. గురుదత్ మరణించే సమయానికి తీస్తున్న సినిమా బహర్ ఫిర్ బి ఆయేంగేలో వహీదా లేదు. వహీదా అతని చిత్రాలలోనే కాదు జీవితంలో కూడా ఆ సంచలనం రేపింది. గురుదత్ ఆమెపై మనసు పారేసుకున్నారు. నిజానికి చాలా మంది కళాకారుల్లాగానే హృదయం విషయంలో గురుదత్ కాస్త వీక్. డాన్స్ నేర్చుకునే రోజుల్లో అమ్మాయిలతో తిరిగేవాడు. హైదరాబాద్లో నివసించే బంధువుల అమ్మాయిలతో వివాహం నిశ్చయించినప్పుడు ఆ విషయం ఆమెకు చెప్పేశాడు. దాంతో ఆమె పెళ్లి చేసుకోననేసింది. ఆ తర్వాత బాజీ చిత్ర నిర్మాణంలో ఉండగా ఆ చిత్రానికి ప్లేబ్యాక్ గీతాలు పాడుతున్న గీతా రాయ్ పరిచయమైంది. గురుదత్ కి అతని తల్లికి ఆమె చాలా నచ్చింది. గీత తల్లిదండ్రులు కూతుర్ని ఒక బెంగాలీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. గురుదత్ ను 2 ఏళ్లు ఆగమన్నారు. గీతాను హజీ మలాంగ్ తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకునేది లేదని తేల్చమన్నారు. తల్లిదండ్రులను ఎదిరించి గీత ఇతన్ని పెండ్లాడింది. 26వ తేదీ 5వ నెల 1953న పెళ్లి జరిగింది. గురుదత్ కి 27, గీతాకు 22. 1946లో బెంగాలీ నేపథ్య గాయనిగా చిత్రరంగంలో ప్రవేశించిన గీత అప్పటికే బెంగాలీ, హిందీ భాషలో ప్రముఖ గాయని ఆదాయం వేలల్లో ఉండేది. గురుదత్ ఆదాయం తక్కువ, కుటుంబం బాధ్యతలు ఎక్కువ. గీత స్వభావత ఉదార స్వభావరాలు. డబ్బు సంపాదిస్తుందని ఆమె తల్లిదండ్రులు నెత్తిన పెట్టుకోవడంతో అహంభావం పెరిగింది. పెళ్లికి ముందు అమ్మా నాన్న పెట్టిన నియమ నిబంధనలు పెళ్ళయ్యాక భర్త పెట్టుకోవడంతో ఆమె ధారాళంగా ఖర్చు పెట్టేది. భజన రాయుళ్లు ఆమె చుట్టూ చేరి ఆమె చేత విపరీతంగా ఖర్చు చేయించేవారు. గురుదత్కి ఈ పటాటోపం నచ్చేది కాదు. గురుదత్ తల్లి వాసంతి పడుకునే తన కొడుకు గురించి రాసిన మై సౌ గురుదత్ పుస్తకంలో కొడుకు కోడలి మధ్య తగాదాలు విపులంగా రాసింది. ఇద్దరు మొండివాళ్లే అన్నది. గీత విపరీతంగా తాగేది. గురుదత్కి ఆడవాళ్లు తాగడం నచ్చదు. భర్త వహీదాను మెచ్చుకోవడం చూసి ఆమెతో పోటీ పడడం ఆరంభించింది గీత. నేను మాత్రం నటించలేనా అన్న పంతం పెంచుకుంది. చుట్టూ ఉన్న స్నేహితురాళ్లు ఎగదోసేవారు. ఆమె పోరు భరించలేక గురుదత్ ఆమెను హీరోయిన్ గా పెట్టి గౌరీ అనే భారీ బడ్జెట్ సినిమా స్కోప్ చిత్రాన్ని బెంగాలీ, హిందీలలో చాలా అట్టహాసంగా ప్రారంభించాడు. 2 పాటల రికార్డింగు, కొద్ది రోజుల షూటింగు, ఒక పాట చిత్రీకరణ తర్వాత స్క్రిప్ట్ నచ్చలేదనే కారణం చెప్పి ఆపివేశాడు. గురుదత్కి గీత నటన నచ్చి ఉండదు. గురుదత్ మధ్యలో నిలిపివేసిన సినిమాలు అనేకం. వాటిల్లో ఇది ఒకటి. ఎక్కడ నటిగా పేరు తెచ్చుకుంటుందేమోనన్న దుగ్గతో వహీదాయే ఈ చిత్రాన్ని ఆపేసిందని గీత ఆర్గ్యూ చేసింది. మొగుణ్ణి సాధించింది, ఇక లాభం లేదని గురుదత్ శరత్ బాబుల నవల ఆధారంగా బెంగాలీలో తయారవుతున్న అభయ ఓ శ్రీకాంత్ అనే సినిమాలో గీతకు హీరోయిన్ గా వేషం ఇయ్యమని డైరెక్టరు హరిదాస్ చటర్జీని అడిగారు. అతను గౌరీకై తీసిన సీన్లు చూసి పెదవి విరిచాడు. గీత బదులు మాలా సిన్హాను తీసుకున్నాడు. గీతకు ఇంకా కోపం వచ్చింది. తాను తెరపై కనబడాలన్న కోరిక ఆమెలో చావలేదు. భర్త మరణం తర్వాత తన 37వ ఏట దిలీప్ నాగ్ దర్శకత్వంలో వహించిన బధుభరణ్లో ప్రదీప్ కుమార్ సరసన ఒక ముఖ్య పాత్ర ధరించింది. సినిమాలో అజయ్ బిశ్వాస్, వికాస్ రాయ్, రాఖీ వంటి నటీనటులున్న సినిమా ఆడలేదు. వహీదాతో పోటీ పడాలని తపన, అమాయకత్వం, ఉద్రేక స్వభావం, చెప్పుడు మాటలు వినడం ఆమె వైపు నుంచి వైఫల్యాలు కాగా, గురుదత్ వైపు నుంచి మొండితనం, తిక్క, వహీదాతో సాన్నిహిత్యం వారిద్దరి మధ్య ఎడబాటుకు కారణమయ్యాయి. వారికి 1954లో తరుణ్, 1956లో అరుణ్ పుట్టారు. 1962లో కూతురు నీనా పుట్టడంతో వహీదా బగ్గుమంది. భార్యను విడిచిపెట్టేసి తనను పెళ్లాడతానని తనకు చెప్తూనే మరోపక్క కూతుర్ని కన్నాడని తెలియగానే ఆమె ఇక భార్యాభర్తల బంధం మరింత గట్టిపడుతుంది. ఈ 2 పడవల ప్రయాణపు మనిషితో ఇక తెంచుకోవాల్సిందే అనుకుంది. ఆమె అప్పటికే తారాగా ఎదిగింది. తన కాంట్రాక్ట్లో ఉన్న గురుదత్ వహీదాకు
సోల్వా సాల్ వంటి బయట చిత్రాల్లో నటించడానికి అనుమతి ఇచ్చాడు. వహీదాకు వృత్తిపరంగా గురుదత్ అవసరం ఇక లేకపోయింది. గురుదత్ వహీదాపై అతి నమ్మకంతో 7 ఏళ్ల కాంట్రాక్ట్ ముగిసినా రెన్యూ చేయలేదు. వహీదా చడిచప్పుడు కాకుండా బయట సినిమాలు అంగీకరించసాగింది. అది తెలిసిన గురుదత్ మండిపడ్డాడు. ఇటు కూతురు పుట్టిన గీత తన భర్తతో సర్దుకోలేదు, గొడవ పడుతూనే ఉంది. 1963లో విడిగా వెళ్లిపోయింది. అది తట్టుకోలేక వహీదా షూటింగ్ చేస్తున్న ముగే జినే దో సెట్స్ పైకి వెళ్లి ఆమెతో ఘర్షణ పడ్డాడు. హీరో నిర్మాత అయిన సునీల్ దత్ కలగజేసుకొని చల్లబరచవలసి వచ్చింది. ఈ చైల్డిష్ ప్రవర్తన పట్ల తానే బాధపడి మరింత మద్యం తాగేవాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఇవే అతని ఆత్మహత్యకు దారితీశాయి. అతని మరణం గీతాను కృంగితీసింది. ఆమె కూడా విపరీతంగా తాగేది. గాయనిగా ఆమె స్థానాన్ని ఆశా భోంస్లే ఆక్రమించింది. నిరాశ నిస్పృహలతో మరో 8 ఏళ్లకు తన 42వ ఏట 1972లో చనిపోయింది. తన తండ్రి గురుదత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే తాను నమ్మనని, ఏదో కుట్ర ఉందని వాదించిన అతని పెద్ద కొడుకు నిర్మాత దర్శకుడు తరుణ్ దత్ తన 35వ ఏట 1989లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తమ్ముడు అరుణ్ తండ్రి సాహెబ్ బీబీ ఔర్ గులాంను మళ్లీ తీద్దామని ప్రయత్నించి విఫలుడై విపరీతమైన మద్యపానంతో దాదాపు ఆత్మహత్య చేసుకున్నాడు. 2014లో తన 58వ ఏట పోయాడు. వాళ్ళ చెల్లెలు నీనా తల్లి తరహాలో గాయనిగా పేరు తెచ్చుకుంది. గురుదత్ గురించి ఇది ఒక ఇంట్రో లాంటిది మాత్రమే. అతని సినిమాలకు గాఢంగా అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని గురించి తెలియని వాళ్లకు ఆసక్తి రగిలించడానికి అతని వ్యక్తిగత జీవితం గురించి దీనిలో రాశాను. శత జయంతి సంవత్సరంలో అతను తీసిన అనేక మంచి సినిమాల గురించి విడివిడిగా 4-5 వ్యాసాలు రాస్తాను. వాటి ద్వారా కళాకారుడిగా అతని ప్రతిభ తెలుస్తుంది.